పుష్ప 2 టీజర్ అయితే అదిరిపోయింది. ఆఫ్టర్ బాహుబలి ఇనోమాస్ గా అందరికి నచ్చిన టీజర్ లా అనిపించింది. ఇప్పుడు ఏంటంటే సాంగ్ వచ్చింది, అందరికి కిసిక్ కిసిక్ అని ఆ సాంగ్ చెడగొట్టేసి అది పక్క తెలుగు సాంగ్ అని ఇప్పుడు పాపులర్ అవుతున్నారు. దెబ్బలు పడతారో అని. నేను దేవిశ్రీ ప్రసాద్ గారి గురించి మనకు తెలుసు, ఆయన సాంగ్స్ స్లోగా ఎక్కినా మనం చార్టర్ భాషలో అంటే ఎప్పుడైనా చాలా రోజుల తర్వాత కూడా వినేలా ఉంటాయి. అలా ఈ సాంగ్ కూడా దెబ్బలు పడతారు సాంగ్ కూడా చాలా ఎక్కడ రేడియోలో చూసినా, FM లో చూసినా, ఆటోలో చూసినా ఆ సాంగే ఉంది. డెఫినెట్లీ సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్ అండ్ అల్లు అర్జున్ గారు ఈ ముగ్గురు కాంబినేషన్ లో ఆర్య వచ్చింది, ఆర్య 2 వచ్చింది. దాని తర్వాత మన పుష్ప 1 లో అంటావా ఆ సాంగ్ తో కాంపిటీషన్ చేసుకుంటే కొంచెం ఎక్కడో వీక్ అనిపించినా చాలా పికప్ అయింది అనుకుంటున్నాం. విను కొద్ది ఆ మ్యూజిక్ తో అందరూ ఊగిపోతున్నారు అనిపిస్తుంది. అది రూమర్స్ భయ. నిన్న ప్రెస్ మీట్ లో రవి కుమార్ గారు ప్రొడ్యూసర్ కూడా చెప్పారు, దేవిశ్రీ ప్రసాద్ కి మాకి మైత్రి సంస్థకి నెక్స్ట్ సినిమా కూడా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ఆయన ఇంకా ఉస్తాద్ భగత్ సింగ్ కి కూడా దుమ్ము రేపే మ్యూజిక్ ఇస్తారు అని చెప్పారు. అంటే ఇప్పుడు ఆఫీస్ అన్నాక మ్యూజిక్, ఆఫీస్ అన్నాక ఒక ప్రాజెక్ట్ అన్నాక ప్రొడ్యూసర్ మధ్య లేదా మేనేజర్ మధ్య ఏదో ఒకటి వస్తుంటాయి. జస్ట్ ఆయన అదే అమౌంట్ విషయంలో లేదా ఏదో పర్సనల్ గర్జి పెట్టుకున్నాడు, ఎందుకంటే ఎక్కడో తమన్ కు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు అని. కానీ దేవిశ్రీ ప్రసాద్ కూడా మనకు తెలిసిందే అంటే సూపర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తారు. ఇప్పుడు ఆయన ఉన్న డైరెక్టర్లతో 1 by 1, ఎందుకంటే వాళ్ళ నెక్స్ట్ బ్యానర్ లో రాంపోతిని అనే సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ గారు ఉండాల్సింది, కానీ ఎందుకో తీసేశారని ఆ గజ్జి పెట్టుకొని మాట్లాడారని క్రియేట్ చేస్తున్నారు తప్ప దేవిశ్రీ ప్రసాద్ అండ్ మైత్రి మూవీస్ కంటిన్యూ అవుతారని నిన్న నిర్మాత గారు క్లారిటీ ఇచ్చారు. కాబట్టి ఆ వివాదం చదువుకుంటాను. కిసిక్ కొంచెం ఎక్కడో మన కోసం కాదు, హిందీ ఆడియన్స్ టార్గెట్ చేసినట్టు అనిపించింది నాకు. అంటావా పక్క తెలుగు మాస్ సాంగ్, పక్క తెలుగు జ్ఞానపదం అంటే ఆ పదాల్లో క్రియేట్ అయింది. అంటావా మామ అంటావా. ఈ సాంగ్ ఎక్కడో కొంచెం హిందీ ఆడియన్స్ కోసమే చేశారు నా అభిప్రాయం చెప్తున్నా. కానీ వినే కొద్ది ఈ సాంగ్ కూడా చాటర్ భాష ఐరన్ లెగ్ గేమ్ డే. శ్రీలీలకి ఇంతవరకు మంచి డాన్స్ సాంగ్స్ అంటే డాన్స్ చేసే హీరోస్ కనపడలే. అదే ఫస్ట్ టైం అల్లు అర్జున్ ద బెస్ట్ డాన్సర్ ఇన్ టాలీవుడ్. అలాగే శ్రీలీల వాళ్ళిద్దరు కాంబినేషన్ లో ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలి. నేను టీజర్ లో అండ్ ఇప్పుడు డాన్స్ కి నేను అల్లు అర్జున్ గారే పొగిడారు కదా, స్ప్రింగ్ పెట్టుకున్నావా ఏం పెట్టుకున్నావా అని. మీకు తమిళనాడు ఈవెంట్ లో, నిన్న మలయాళం ఈవెంట్ లో జరిగింది. ఇంకా వెయిటింగ్ ఫర్ తెలుగు ఈవెంట్. వీళ్ళంతా ఫస్ట్ తెలుగులో ఎలాగైనా చూస్తారనే హోప్ తో అన్ని చోట్ల చేస్తున్నారు. తెలుగులో కూడా ఈవెంట్ అంటే ఇప్పుడు ఫేమ్ అని పెట్టుకున్నారు, లేకపోతే కావాలని పెట్టుకున్నారా? అంటే ఫేమ్ అని పెట్టుకోలే, మంచి డాన్సర్ అని అంటే కొత్త అమ్మాయిలకు అవకాశాలు ఇస్తారు. చెస్ట్ బ్యాక్ కొంచెం ఫిజిక్స్ ఉంటే అమ్మాయిలకు ఇస్తారు. ఈ అమ్మాయికి ఏం లేదు కదా, హీరోయిన్ గారికి నార్మల్ క్యూట్ గా అందంగా స్మూత్ డాన్స్ లో అల్లు అర్జున్ గారే మెచ్చుకున్నారంటే శ్రీలీల గారు గ్రేట్. పుష్ప 2 ఇంకా ఫేమ్ రావాలి. సమంత గారు కూడా ఫేమ్ ఉండే, కానీ సమంత గారు కూడా ఐటమ్ సాంగ్ సూటబుల్ అని చాలా మంది అన్నారు. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత సమంత గారు చాలా బాగా చేశారని చెప్పారు కదా. ఇప్పుడు స్టార్టింగ్ లో సమంత గారు ఎందుకు ఐటమ్ సాంగ్ ఆమె ఎప్పుడు చేయలేదు, ఆమె సెట్ కూడా కాదు గ్లామర్ కి అని చెప్పిన వాళ్ళే ఆ సినిమా చూసిన తర్వాత సమంత ద బెస్ట్, ఇంకా వేరే ఆప్షన్ లేదన్నారు. అలా శ్రీలీల గారు కూడా, సుకుమార్ గారు లెక్కలు మాస్టరు, ఆయన లెక్కలు ఎవరికి అర్థం కావు. సినిమా చూస్తే మనకు ఆయన ఎందుకు తీసుకున్నారు ఈ క్యారెక్టర్ అని అర్థమైంది. ఇప్పుడు ఫస్ట్ లో కూడా ఫైజ్ ఫాసిల్ గారిని లాస్ట్ లో చూపించారు పుష్ప 1 లో. ఇప్పుడు పుష్ప 2 సినిమా మొత్తం ఉంటారు ఆయన, ఎందుకంటే ఆయన ఇమేజ్ అల్లు అర్జున్ గారి ఇమేజ్ కూడా ఇప్పుడు ఎక్కడో ఉంది. ఫహద్ ఫాసిల్ గారు కూడా ఇంటర్నేషనల్ యాక్టర్ అయ్యారు, అదే హీరో కాకుండా. పుష్ప 2 పోయింది అనుకో, దొబ్బింది అనుకో, అల్లు అర్జున్ జీవితం ఏంది, జీవితం ఉన్నదా లేదా? త్రివిక్రమ్ సినిమా ఉంది కదా, ఎందుకు పుష్ప 2 వస్తుందా రాదా? రాకపోతే పరిస్థితి ఏంది? పుష్ప 2 వస్తుందా రాదా? హిట్ కాకపోతే అల్లు ఇప్పుడు హీరోలకి ఏముందండి, హీరోలకి హిట్ కాకపోయినా ఇంకొక సినిమా చూసుకుంటారు. కొంచెం ప్రొడ్యూసర్లు నష్టపోతారు, డైరెక్టర్లు అయితే వాళ్ళు పాపం వాళ్ళకి కొంచెం ఎక్కడో మైనస్ పాయింట్ అవుతారు. కానీ హీరోలకి ఏమి కాదు. అలా అయితే మాస్టర్ జాన్ గోపిచంద్ గారు ఎంత హైట్ వెయిట్ ఉంటారు, ఆయన సినిమాలు అన్ని ఫ్లాప్ అవుతున్నాయి. ఆయన సినిమాలు వస్తున్నాయి కదా, హీరోలకి ఏమి కావు. మధ్యలో నష్టపోయేది ప్రొడ్యూసర్స్ అంతే. గేమ్ చేంజర్ సాంగ్ అది మెలోడీగా కార్తీ గారు అండ్ మన శ్రేయా ఘోషల్ గారు పాడారు. సూపర్ గా అనిపిస్తుంది వాళ్ళిద్దరి మధ్య కాంబినేషన్ అనుకుంటున్నాను.
వాళ్ళంతా ఒక్కటే ఎలా ఉంటావు? వాళ్ళంతా ఒకటే అండి, ఫ్యాన్స్ కొట్లాడుకొని ఊరికే హైప్ పెట్టిస్తున్నారు తప్ప ఏం లేదు అనిపిస్తుంది నాకు. అందుకే కదా వాళ్ళు అడ్జస్ట్ అనే కాబట్టి డిసెంబర్ కి రావాల్సిన గేమ్ చేంజర్ ని సంక్రాంతికి పోస్ట్ పోన్ చేశారు. డిసెంబర్ మొత్తం మన అల్లు అర్జున్ గారే, ఏ సినిమాలు లేవు నాకు తెలిసిన వరకు. నితిన్ గారిది 25కి వస్తుంది, 5th కి 25కి మధ్యలో 20 days గ్యాప్ ఉంది. కాబట్టి సినిమా పోటీ లేకుండా టాలీవుడ్ లో చేశారు కాబట్టి అందరు ఈక్వల్ అని నేను అనుకుంటున్నాను. లేదంటే ఏ ఒక్క సినిమా పోటీ లేకుండా ఎలా చేస్తారండి? పుష్ప 2కి మన తెలుగులో ఏ సినిమా లేదు పోటీగా. ఉన్నంత నితిన్ గారి సినిమా 25th కి ఉంది, దాని మధ్యలో ఏ సినిమాలు లేవు. కాబట్టి కంపల్సరీగా నా అభిప్రాయంలో పుష్ప 2 కూడా హిట్ అవుతుంది అనుకుంటున్నాను. కంపల్సరీ ఇప్పుడు మీరు సెట్ కాలేదు అంటున్నారు కానీ ఇప్పుడు వినే దాంట్లో సూపర్ అనిపిస్తుంది నాకు. మొత్తం ఎక్కడ ఆటోలో కానీ ఎక్కడ ఆ పాటే మెల్లగా ఎక్కుతుంది. దేశీప్రసాద్ గారు కంపోజ్ చేసిన సాంగ్స్ లో మెల్లమెల్లగా ఒకటొకటి పుంజుకుంటాయని నా అభిప్రాయం అండి. పుష్ప అసలు తగ్గేదేలే. పుష్పవనం ఎలా ఉందో దానికి 100 times ఎక్కువ కలెక్ట్ చేస్తుంది. ఇది ఆల్రెడీ ఇప్పుడు ట్రెండ్ అంతా పుష్ప మీద ఉంది కదా. పుష్ప రూల్ చేస్తుంది ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని, షేక్ చేస్తుంది. యాక్చువల్ గా ఇది అయితే కొంచెం ఆలోచించదగ్గదు, ఎందుకంటే టికెట్ రేట్లు మరీ ఓవర్ ద టాప్ పెంచేశారు బాగా. కొంచెం ఆ విషయంలో మరి మేకర్స్ ఏ విధమైన ఇదిలో ఉన్నారో ఈ క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. కానీ ఫ్యాన్స్ అయితే వెళ్తారు, మరి నార్మల్ ఆడియన్స్ కి కొంచెం ఎక్కువ రేట్లే. చూద్దాం, లెట్స్ సీ ఏమవుతుంది అన్నది. బట్ ఆ క్రేజ్ తో ఫ్యాన్స్ అయితే ఎంత రేట్ అయినా పెట్టుకుని కొనుక్కుని వెళ్తారు. మరి జనరల్ ఆడియన్స్ అయితే ఆలోచించి వెళ్ళాలి, అంత పెద్ద రేట్లు పెట్టారు. దగ్గరలో 1 week ముందు 5 days ముందు ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. హైదరాబాద్ లో పెడతారు ఖచ్చితంగా, ఎందుకంటే కేరళలో పెట్టారు, చెన్నైలో పెట్టారు, పాట్నాలో పెట్టారు, అన్ని చోట్ల సక్సెస్. సో ఇంకా మన తెలుగులో ఉంది, తెలుగులో పెట్టినా పెట్టమని చూస్తారు మన వాళ్ళు. బట్ పెడతారు 5 days ముందు అయితే ఖచ్చితంగా పెడతారు. అవును, అంటే ఐరన్ లెగ్ అని కాదు కానీ యాక్చువల్ గా అంటావా అన్నంత నాట్ అప్ టు ద మార్క్ అని అనిపించింది. బట్ కొన్ని దేవిశ్రీ ప్రసాద్ గారి సాంగ్స్ ఏంటంటే వెనక వైరల్ అవుతూ ఉంటాయి. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ ఇన్ కమింగ్ డేస్. లేదు అది అనిపించట్లేదు నిజంగా. అంటే సమంత బన్నీ చేస్తున్నప్పుడు ఉన్న వెయిట్ శ్రీలీల డాన్స్ బాగా చేస్తుంది, అయినా కూడా ఎందుకో బన్నీ పక్కన ఏదో తేలిపోయినట్టు, బన్నీ పక్కన ఎందుకు ఆ పేరు కూడా అంత ఇది అనిపించలేదు. చూద్దాం మరి స్క్రీన్ మీద ఎట్లా ఉంటుందో. మరి గేమ్ చేంజర్ కూడా మన టేజర్ వచ్చింది. అప్పుడు దాకా కొంచెం యాక్చువల్ గా అంత ముందు శంకర్ గారి మూవీస్ కొంచెం డిసప్పాయింట్ చేసినాయి కాబట్టి కొంచెం లో హైప్ ఉండేది. ఎందుకంటే ఇండియన్ 2 అండ్ రోబో 2.2 అది డిసప్పాయింట్ చేసింది కాబట్టి. బట్ మన టేజర్ తో ఎక్స్పెక్టేషన్స్ అయ్యాయి. అట్ ది సేమ్ టైం ఈ రోజు రిలీజ్ అయింది నానా హైరానా. అసలు నానా హైరానా సాంగ్ శ్రేయ ఘోషల్ గారి వాయిస్ లో వినగానే ప్రతి ఒళ్ళు లవ్ లో పడిపోతారు. ఎక్స్ట్రాడినరీ హైప్ ఇచ్చింది. ఆ ఒక్క సాంగే సినిమాని ఒకసారిగా మంచి హైప్ తీసుకొచ్చింది. అసలు ఏంటంటే అసలు రిపీట్ గా వినాలని లూప్ మోడ్ లో ఈ సాంగ్ లో ఉంది. అది చాలా కాలం పాటు గుర్తుండిపోయే సాంగ్ అది. ఓకే, సాంగ్ చాలా ప్లస్, అది హార్ట్ ఆఫ్ ద మూవీ సాంగ్. లేదు, అది ఏదో కొంచెం కన్ఫ్యూజన్ లో ఉన్నారండి. అండ్ ఫస్ట్ ఆఫ్ తమన్ గారు నేను ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్నారు. మళ్ళీ తర్వాత ఏమో ఇంకో వేరే థియేటర్ దగ్గర కూడా కొన్ని తీసుకున్నారని అని అంటున్నారు. మరి అది ఇంకా రిలీజ్ దాకా మనకి ఏంటన్నది క్లారిటీ నాకు తెలియదు, ఐడియా లేదు. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మనం ఇప్పటిదాకా మనది బాహుబలి టాప్ ఉన్నట్టుంది, బాహుబలి 2 తర్వాత ఈ RRR KGF అయినట్టునే ఆల్మోస్ట్ వాటిని రీచ్ అయిపోతుంది ఈజీగా. లాస్ట్ పుష్పవన్ అయితే మన తెలుగు స్టేట్స్ లో అంత ఎక్కువ కలెక్షన్స్ రాలేదు, కొంచెం సోసోగానే వెళ్ళినాయి. అప్పట్లో టికెట్ రేట్లు కూడా తగ్గించాట్లు ఉండడం వల్ల. బట్ ఇప్పుడు టికెట్ రేట్లు ఏపీ గవర్నమెంట్ కూడా బాగా కోఆపరేట్ చేస్తుంది కాబట్టి మంచి కలెక్షన్స్ చూస్తారు. అదేదో వాళ్ళు లేదు అన్నారు కానీ అంతా ఒకటే కదా, వాళ్ళు సేమ్ ఫ్యామిలీ. ఏముంటుంది, సినిమా బాగుంటే ఎవరో ఏ ఫ్యాన్స్ ఎవరో దీన్ని ఆపలేరు. ఏం ఉండదండి, అసలు ఏం ఉండదు. సినిమా బాగుంటే ఎవరు బాయ్కట్ చేసినా సినిమా వెళ్ళిపోతుంది. సినిమా మ్యాటర్స్ అంతే. పుష్ప ద రూల్ చెప్తున్నానుగా, ఇండస్ట్రీని రూల్ చేస్తుంది. పుష్ప ఏముంది, పుష్ప నేషనల్ అనుకుంటా ఇంటర్నేషనల్ అన్నాడు కదా, అలాగే అసలు తగ్గేదిలే అంతే పుష్ప.